నువ్వేం కాబరా పడకమ్మా. వాళ్ళని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడే ఆలోచన నేను చేశానుగా. అయ్యగారు సీకుల శుభమని తీసుకొచ్చాను. పద. దండాలండి బాబు గారు, పిలిపించారంటే సీకులు ఏమైనా కావాలేటండి? చీకులు కాదు గానీ నువ్వు సెకండ్వి కావాలా? అయ్య బాబు, ఏం అర్థం కావడం లేదండి. ఆ రామచంద్రరాజు నీ రాత్రికి మన ఊరు పొలిమేరల దాకా తీసుకురా. ఆ వెనక్కత మేము చూసుకుంటాం. బాబోయ్, కాదంటే నీ ఇల్లు పీకి పందిరేస్తాం, గొంతు నొక్కి గోదాట్లో వేస్తాం. ఏమనుకున్నావు? చూడు, చెప్పింది నీ సుఖంగా బతకడం నేర్చుకో, ఇది తీసుకో. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇస్తాను. అట్టాగేనండి. బాబాయ్, ఏం చెప్పేవాళ్ళకి? ఏం లేదమ్మా, భీష్ముడిని చంపే శక్తి సెకండ్కే ఉంది. అలాగే భీష్ముడిలాంటి రామచంద్రరాజుని పడగొట్టే శక్తి ఈ సీకుల దానికి ఉంది. దీన్ని ఉపయోగించాను. ఆడిని తీసుకొచ్చి మన ఊర్లో కట్టేస్తాను. ఆడి కోసం ఆడి మనవడు వస్తాడు. ఇద్దరిని కలిపి నీ కాళ్ళ ముందు ఆడేస్తాను. సరేనా? థ్యాంక్ యూ అంకల్. జావయ్యా. ఏదో ఇసయం చెబుతానని ఇంత దూరం తీసుకొచ్చావు. అవతల చేను దగ్గర మనవడు ఉన్నాడా, ఆడికి వండం పట్టుకెళ్ళాలి. ఒంటరిగా ఉంటే మన ఇద్దరి మధ్యన బాగుంటదని ఒంటిని గాడి తీసుకొచ్చాడు. 60 ఏళ్ళు భయపడ్డాక మనం ఎక్కడా ఉంటేనే. ఇదిగా ఒకప్పుడు తోటలో మన ఇద్దరికి సరసం, ఇప్పుడు ఒంటికి పట్టుకుంది నీరసం. నెరిసింది నీ జుత్తులాగా నా మీసం. ఈ తాతయ్య చెబుతాడు ఈయనకోరా మనవడా. బాబాయ్, వీడి మనవడు వీడి కోసం వస్తాడు. వాడి కాళ్ళు విరిచి నా కాళ్ళు పట్టుకునేలా చేయాలి. ఆ తర్వాత వీళ్ళని ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం. ఏడిశారు, మేము నీ కాళ్ళు అట్టుకోవడం కాదు. నా మనవడు వచ్చి మీ కాళ్ళు ఎరగొడతాడు. మందు వేయడానికి మంచి డాక్టర్ని చూసుకో. మొండి కొండ మీద మొక్కలేసే నా కొడక. చూసారా? ఉండమ్మా, తాతని రామాపురంలో కట్టేశారంట. ఆ ఊరిని వల్లకాడు చేసి మా తాతని ఇడిపించకపోతే నేను నా తాతకి మనవణ్ణి. నా మాట వినరా, ఇలాంటి సమయంలో తొందరపడకూడదు. ఊరంతా కలిసి నిన్నేమన్నా చేస్తారా? నన్నే చేస్తారు. ఆ ముసిలాడి మీద పెతాపం చూపించి ఆడారి సన్నాసుల్ని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. రా రా రా, సద్దనం తినొచ్చావా? ఎందుకంటే లెక్కగా ఎక్కువ ఉన్నారు. ముసలుడైన మా తాతని ఎత్తుకు రావడం కాదురా, మీరు మొగనా కొడుకులైతే నా మీదకి రండి. రండి ఏమిటలా చూస్తారు? వాళ్ళు రండి. దొరికావు నా కొడక. కట్లు లేదా నీకు చూపెత్తాను. ఇప్ప ఈ చెయ్యి. అలా నా కొడక కూడా పౌరుషమా? అల్లోడా, ఇదంతా నువ్వు నీ అన్న కూతురు కలిసి ఆడి నాటకం కదరా. మా ముందు నిలబడలేక మమ్మల్ని గెలవలేక ఆడదాని ఆసరా తీసుకున్న ఆడంగి నా కొడక. చూసారా? అది కాదురా చిన్నోడా, నువ్వు నేను ఆ టక్కులాడి కాళ్ళ మీద పడాలని ఈ నల్లోడు అంటున్నాడు. నా వారి మంచం మీద నల్లు లెక్కట్టుకునే నా కొడుకు. చూసారా? చూసానులేరా. నా కాళ్ళ మీద పడ్డానికి మీరు పుణ్యం చేసుకుని ఉండాలి. ఈసారితో మిమ్మల్ని వదులుతాననుకోకండి. ఎప్పటికైనా మీ చేత నా కాళ్ళు పట్టించి తీరుతాను. ఎప్పుడు దాకా ఎందుకే, ఇప్పుడే పడు.
పిల్ల పాపలతో సుఖంగా వర్దిల్లమ్మా. మనిషివా పశువా? నేను మనిషిని, నువ్వు పశువి. అయ్యో! అదే ఆ తాటక మీద బాణం వేయటం మానేశాడు. ఈ తాటకు కాదు సోర్పణక. ఏటమ్మో ఇలా 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 తిప్పుకుంటున్నావు, అది ఊడిపోగలదు. ఆడదానమైనందుకు ఆడదానిలా బతకడం నేర్చుకో. పెద్దడోయ్, కాయలని పిందెల మీదే ఉన్నాయిరా. అనవసరంగా చెట్టెక్కించావే. ఎంతో కాయ సూతే అని తెలుస్తుందిరా, నొక్కితే తెలుస్తుంది. రేయ్, ఓసారి మీ మామిలాగే నన్ను చెట్టెక్కించింది. సూతే పింద, దాంతో కోపం వచ్చి పళ్ళయ్యే వరకు చెట్టు మీద కోకున్నాను. మీ మామే చెట్టు ఎక్కలాక సచ్చింది పాపం. రేయ్, చెట్టు ఎక్కినా గోడ దూకినా పంతం అంటే అట్లా ఉండాలరా. ఆ గొప్ప పంతంలే, అందుకేగా సీకుల తల దెబ్బ. చల్లరా, ఏదో ఏరుకోకింది, కాలు దువ్వాను, చిన్న తేడా వచ్చింది. తాత అడు చూడు. అయ్యో, ఏమిటమ్మా ఇలా ఎలా కలింది? ఏం జరిగిందమ్మా చెప్పు. నా తప్పకు ప్రాయశ్చిత్తం. గాయం మారినా మచ్చ మాసిపోకుండా ఈ జన్మంతా నేను గుర్తుంచుకునే గుణపాఠం. పల్లెటూరు మనుషులంటే ఇంతకాలం చిన్న చూపు చూసినందుకు నాకు నేనే వేసుకున్న శిక్ష. నన్ను క్షమించండి తాతగారు. మనుషుల విలువలు తెలియని దాన్ని పట్నంలో పుట్టి పట్నంలోనే గారాభంగా పెరిగి పల్లెటూరు స్వచ్ఛతని అపహాస్యం చేయాలనుకున్నాను. నేనే అపహాస్యం అయ్యాను. మా బాబాయ్ చెప్పిందే మంచి అనుకున్నాను. అసలు మంచి కళ్ళారా మీలో చూసే వరకు నిజం తెలుసుకోలేకపోయాను. నన్ను మీ కృష్ణయ్య కొట్టాడా? కానీ కొట్టడం కాదు, నేను చేసిన నేరానికి అక్కడే నిలువును చంపున్నా తప్పు లేదు. అతన్ని క్షమించమని అడిగే సాహసం కూడా నాకు లేదు. అందుకే పెద్దవారు, మన్నించగలిగే పెద్ద మనసు ఉన్నవారు కాబట్టి మిమ్మల్ని కన్నీళ్లతో వేడుకుంటున్నాను. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే, తప్పు తప్పే. అందుకు నిదర్శనంగా నిప్పుతో నా తప్పును కడుక్కునే ప్రయత్నం చేశాను. క్షమించానని ఒక్క మాట అనండి చాలు. తప్పమ్మా, చిన్నపిల్లది ప్రధానికి అంత దుడికెత్తేలా చెప్పు. కాలిన చేతులకు మందేసుకోవచ్చు కానీ చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకోవడం తప్పమ్మా. ఇందులో నీ తప్పేమీ లేదని నాకు తెలుసమ్మా. ఇదంతా ఆ నల్లోడు చేసిన పని. నిన్ను తప్పుదారు పట్టించింది కూడా ఆ నల్లోడేనమ్మా. ఎప్పుడూ అన్ని చేలో పడేసి తొక్కేస్తాను, చేనుకు నల్లెరువైపోతాడు. యాదవ నువ్వు ఊరుకోరా పెద్దోడా. చేసింది చేసేసి ఊరికే సై కాల్చుకుంటే సరిపోద్దా? ఇదిగో ముందు ఊరు పులిమేర దాటమనే. ఏమిట్రా ఏమిటో దాటమనేది? మంచి చెడ్డలో కూడా మాట్లాడుతున్నావు. పాపు చిన్న పిల్లలు అలమటించిపోతుంటారు. అయినా తప్పు చేశాను ఒప్పుకుంది కూడా. వెళ్ళి 4 ఆవదా కట్టరా, బిడ్డ చేతి కట్టు కట్టాలి. కట్టేవలే పెద్ద కట్టు. కావాలంటే నువ్వే వెళ్ళి తెచ్చుకో. నువ్వు తేకపోతే మేము తెచ్చుకోలేమేంటి? తెచ్చుకోపో. అక్కర్లేదు తాతగారు, మందు కన్నా మీ చల్లటి మాటే చాలు. క్షమించని వారు ఎప్పటికీ క్షమించలేరు. క్షమించమని అడగలేను కూడా. మీరేనా దయగల మాట అన్నారు, అంతే చాలు. వస్తాను తాతగారు. అయ్యయ్యో పసిపిల్ల. రైట్, అంతేనా? నా మాట కూడా వినవన్నమాట. ఈ మధ్య నువ్వు చెడిపోతున్నావురా. ఏంటది? ఆ పిల్లని బాధ పెట్టవలేదా? బాధపడాలంతే, మన్ని బాధ పెట్టలేదు ఏంటి? రై, నీకన్నీ మీ నాన్నమ్మ బుద్ధులు వస్తున్నాయిరా. ఓసారి మీ నాన్నమ్మ ఏం చేసిందో తెలుసా? నేను పెద్దింట్లమ్మ గోడ దూకానని అట్లకాడ ఎర్రగా కలుసుకొచ్చి బాధెట్టుకుందా? తను పెట్టుకోలా, నా వైపు పెట్టింది. కావాలంటే చూడు. దానికంటే ఆ పిల్లలతో నయ్యం. పాపం తనంతా తాను వాత పెట్టుకుంది. నీకేమైనా పెట్టిందా? మీ నాన్నమ్మేమో నాకు వాత పెట్టింది, ఆ పిల్లేమో నీకు పెట్టకుండా తనంతా తాను పెట్టుకుంది. రై, పెట్టిన దానికంటే పెట్టుకునేది ఎంతో మంచిదిరా. అందుకేగా సీకులు తలా చేసింది. సరే, మాట ముందు ఇది ఒకటి ఎత్తుతావు. రూపమ్మా, ఏటమ్మా ఇది? ఆ ఎదవలేదో కళ్ళు తగిన కోతుల్లాగా చిందులెత్తే నువ్వేటి చేతికి వాతెట్టుకోవడం ఏంటి? మీ నాన్నగారితే నేను ఏడు జవాబు చెప్పుకోవాలా? అవును, పొలానికి వెళ్ళి ఆ ముసలోడి దగ్గర తప్పు ఒప్పుకున్నావట. అంత కర్మ నీకే ఏటమ్మా? అంకుల్, నా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దా? ఏది మంచో ఏది చెడో నేను ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను. మీరు చెప్పిన మాటలన్నీ విన్నాను, అలాగే చేశాను. ఇప్పుడు నా మార్గం నేను ఎన్నుకున్నాను. నాకు అడ్డం వచ్చే ప్రయత్నం చేయకండి, మర్యాదగా ఉండదు.
చూసారా? నువ్వు నన్ను ప్రేమించాలని చెప్పలేదు, మా తాతయ్య కాళ్ళెట్టుకుని బతిమాలేదు. రూపా పరాసి కాలాడుకో. మా తాతయ్య పరువంతా సంపుకుని నా కోసం మా ఊరినే పొలి మేర దాటించాడు. చెప్పు, మీ నాన్నతో నిజం చెప్పు, చెప్పు. అసలు ఏమి డాడీ వీళ్ళ గోళ నాకు అర్థం కావడం లేదు. ఎందుకలా పిచ్చి పెట్టినట్టు అవుతారు?